అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా సుగవాసి పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాజంపేట పట్టణంలోని ఈడిగపాలెంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని బాలసుబ్రహ్మణ్యం అభ్యర్థించారు. కార్యకర్తల సహకారంతో ప్రారంభించిన ప్రతి గడపకు తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజల స్పందన చూసి గత 5 సంవత్సరాలుగా అరాచక పరిపాలన పట్ల ప్రజలు ఎంతగా విసిగిపోయి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నారనేది స్పష్టమవుతోంది. మేమందరం రాబోయే 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు అన్ని రంగాల్లో న్యాయం చేస్తామని సవినయంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. పాలనతో విసిగిపోయి సంక్షేమానికి అభివృద్ధికి దూరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నామా, ఈ పాలనకు తెరదించుతున్నామా అన్నటువంటి వాళ్ళ వేచి ఉండడం అనేటువంటిది ఒక కీలకమైనటువంటి దశకు చేరుకునింది. రాబోయేటటువంటి 37 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమము 2 పాళ్ళ నడుస్తాయి. ఆ విధంగా ఇవాళ రాజంపేట పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ ప్రచారం అద్భుతంగా సాగుతూ ఉంది. మీరు కనుక స్పందన కనుక చూస్తే కనుక అర్థమైపోతుంది విజయానికి తెలుగుదేశం అభ్యర్థి సుబ్రహ్మణ్యం గారు ఎంత దగ్గరగా ఉన్నారనేటువంటిది ఇవాళ ప్రచారం మొదలు పెట్టినప్పుడే తేలిపోతుంది. కాబట్టి ఉధృతంగా వైసీపీ పాలనలో విసిగిపోయినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ చేరడం మరింత బలం చేకూరింది తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ఇక్కడ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నారు, భారీ మెజార్టీ అందించబోతున్నారు.